ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ ఉప్పులు, పప్పులు పెరిగిపోయి. ఆయన ముందోటే ప్రజలకి అందించాడు కానీ మరి ప్రజలకైతే ఈ నిత్యావసర సరుకుల ధరలైతే బాగా ఎక్కువగా పెరిగినాయి. ఏదో ఒక ముందు రేటు తగ్గించామని చెప్పుకుంటున్నారు తప్ప, సామాన్యుడికి అవసరమైన నిత్యావసర సరుకులు మాత్రం భారీగా పెరిగినాయి. అంటే గతంలో ఉన్న రేట్లే కంటిన్యూ అవుతుంది తప్ప మేము పెంచిందేమీ లేదని చెప్పేసి అంటున్నారు. అలా అన్నారు, కొన్నవాడికి తెలుస్తుంది సరుకు వాల్యూ. అంతేగాని మాటలకనే పనులకి చాలా తేడా ఉంటుంది. అంటే ఉచితంగా మేము కొనుక్కున్నాం కాబట్టి తెలుస్తుంది. ఇప్పుడు కేజీ రూ. 70, రూ. 80 ఉల్లిపాయలు ఉన్నాయి. ఓకే. ఓకే. ఒక సామాన్యుడు రోజుకి 500, 600 తెచ్చుకుని ఇప్పుడు నిత్యావసర ఆయిల్ ఉందంటే రూ. 150 దాకా, రూ. 170 దాకా అయ్యింది. అవునవును. ఇంకా సామాన్యులు కష్టపడి కూలి పని చేసుకునే వాళ్ళు బతకడానికి ఇబ్బందిగా ఉంటుంది. మధ్య తరగతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఉచితంగా గ్యాస్ ఇస్తున్నాం, పింఛను పెంచేసి ఎవరికి ఇస్తున్నాం. ఇచ్చారండి? ఎవరికి ఇవ్వలేదు గ్యాస్. చెప్తున్నారు అంటే ముందు మీరు తీసుకోండి, తర్వాత మీ అకౌంట్లోకి వేస్తామన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియదు.